నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. గత 2 రోజులుగా ఒక వార్త కొన్ని న్యూస్ పేపర్స్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే 1-2-3 ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్లో, కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి కొన్ని వార్తలు ప్రసారమయ్యాయి. క్వశ్చన్ మార్క్ మాత్రమే పెట్టాయి. కానీ ఎందుకు ఇలా ఈ వార్త ఉన్నట్టుండి సడన్గా ఎందుకు వెలుగులోకి వచ్చింది, ఎందుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందంటే, దీనికి ఇరాన్ మొదలుపెట్టింది. నిజాన్ని చెప్పాలంటే ఇరాన్లో కొన్ని మీడియా సంస్థలు, టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ అలాగే ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ఈ 2 న్యూస్ ఏజెన్సీలు కూడా ముందుగా ఈ వార్తలను ప్రసారం చేశాయి. వార్తల సారాంశం ఏంటంటే కనుక, ఇజ్రాయిల్లో ఇరాన్ కొన్ని క్షిపణి దాడులు చేసింది. అవి పర్టికులర్గా బెంజమిన్ నెతన్యాహు ఎక్కడైతే కార్యాలయాలు, అతని ఇల్లు, వీటిపైన కొన్ని క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో అతను చనిపోయి ఉండవచ్చు అని వార్తల్ని సర్క్యులేట్ చేశాయి. క్వశ్చన్ మార్క్ పెట్టి నిర్ధారించకుండా వార్తల్ని సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టే ఇరాన్లో ఉన్నటువంటి ఈ 2 వార్తా సంస్థలు కూడా. అయితే అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ కథనాలు ఆ తర్వాత పలు ఛానల్స్లో రావడము, అలాగే సోషల్ మీడియా, ట్విట్టర్లో చాలా హ్యాండిల్స్లో బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడా, అతను చేతికి 6,000 ఎందుకున్నాయి, వేర్ ఈజ్ బెంజమిన్ నెతన్యాహు అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్స్ తోటి వార్తలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వార్తలు నిజమా లేకపోతే కేవలం రూమరా అంటే, దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇది పూర్తిగా రూమర్సే, వీటిని నమ్మకండి. ఇది కేవలం ఇజ్రాయిల్ సైనికులు, ఐడిఎఫ్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్, అలాగే ఇజ్రాయిల్ ప్రజల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇరాన్ చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇలాంటి రూమర్స్ని నమ్మకండి అని చెప్పి ఈ ఐడిఎఫ్ ప్రకటించింది. ఐడిఎఫ్తో పాటు ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో కూడా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కూడా నేను యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపిస్తాను. ఆ పోస్ట్ ఏంటంటే, రూమర్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ PM బెంజమిన్ నెతన్యాహు స్టేటస్ ఆర్ అన్కన్ఫర్మ్డ్. We urge citizens to rely on verified updates. Efforts are underway to establish contact. PM నెతన్యాహు రిమైన్స్ కమిటెడ్ టు ఇజ్రాయెల్ సెక్యూరిటీ. నిజానికి ఈ ట్వీట్ కూడా తర్వాత పెట్టినట్టే పెట్టి తర్వాత డిలీట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా రకరకాల కథనాలతోటి వార్తలు వినిపించడంతో పర్టికులర్గా ఇజ్రాయిలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఇజ్రాయిల్ ప్రజలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదు కమ్యూనిటీ కూడా కొంత ఆందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈజ్ అ స్ట్రాంగ్ లీడర్, చాలా బలంగా పోరాటం చేస్తున్నాడు. హమాస్పై కూడా అలాంటి పోరాటమే చేశారు, ఇప్పుడు కూడా అలాంటి పోరాటమే జరుగుతోంది. మరి అలాంటి బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడా అనేటువంటి వార్త అయితే నమ్మలేకుండా ఉన్నారు. ప్రస్తుతానికైతే రూమర్స్ అనేటువంటిది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్తోంది, ఐడిఎఫ్ కూడా అదే చెబుతోంది. కానీ ఇక్కడ కాస్త సందేహం ఎందుకు కలుగుతోందంటే, బెంజమిన్ నెతన్యాహు స్టేటస్ ఆర్ అన్కన్ఫర్మ్డ్ అని చెప్పడము. అన్కన్ఫర్మ్డ్ అని ఎందుకు చెప్పారు? ఇవి పూర్తిగా బేస్లెస్ ఎలిగేషన్స్, బేస్లెస్ న్యూస్ అని చెప్పి కొట్టిపారేస్తే అసలు ఏ గొడవ ఉండేది కాదు కదా. ఇలా ఎందుకు అన్కన్ఫర్మ్డ్ అని ఎందుకు చెప్పారు అనేది కొంచెం సందేహంగా ఉంది. అక్కడి నుంచి మొదలైనటువంటి ఇవన్నీ కూడా అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. తర్వాత అక్కడతో ఆగిపోకుండా మరికొన్ని ఒక 11-12 నిమిషాల వీడియో క్లిప్ ఒకటి ట్విట్టర్లో, అలాగే పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే, బెంజమిన్ నెతన్యాహు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన. అందులో ఒక రెడ్ మార్క్ చేసి హైలైట్ చేసి చూపిస్తున్నారు. అతని ఒక చేతికి 6,000 కనబడుతూ ఉన్నాయి. అది కెమెరా ఇల్యూషనా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియోనా? ఎందుకంటే గతంలో మనకు చాలామంది సెలబ్రిటీల వీడియోలు ఇలాగే మార్ఫింగ్ చేసి తయారు చేస్తున్నారు. ఎందుకంటే నవేడేస్ ఎలా అయిపోయిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏమైనా చేసేయచ్చు. చాలా వీడియోలు మనం చూస్తూ ఉంటాం, ప్రైమ్ మినిస్టర్ మోదీ డ్యాన్స్ చేస్తున్నట్టు, ట్రంప్ ఇంకేదో చేస్తున్నట్టు, ఇలా రకరకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఫన్ కోసం, సరదా కోసం వాడుతున్నారు. ఇది కూడా ఈ 12 సెకండ్ల క్లిప్ కూడా అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిందా కాదో తెలియదు. ఇరాన్ మీడియా సంస్థలు ఈ వీడియో క్లిప్ని కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి. అందులో క్వశ్చన్స్ ఏం పెడుతున్నారంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వీడియో, అందులో 6,000 ఎందుకున్నాయి, ఇప్పటికే అతను చనిపోయాడు కాబట్టి ప్రజల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా, ప్రజలు అధైర్యపడకుండా, సైన్యం అధైర్యపడకుండా ఊరికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియో తయారు చేసి జనం ముందుకు వదిలారని చెప్పి ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ విధమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. నాకు అనిపిస్తోంది ఏంటంటే, డెఫినెట్గా 99% ఇది రూమర్ కావడానికి ఆస్కారం ఉంది. అంత సులభం కాదు. చాలా అమెరికా అధ్యక్షుడికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ ఇక్కడ కూడా ఉంటుంది. అందులోకి మొసాద్ లాంటి ఒక
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ది వరల్డ్ నెంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అక్కడ ఉంది. వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్ అసలు నభూతో నా భవిష్యత్ ఎవరు చేయలేరు, ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేరు. అంత పటిష్టమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహుని టచ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. బట్ ఇరాన్ కూడా అంత డేంజరస్ కంట్రీ. ఈ మధ్యకాలంలో వరుస హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. 30 నిమిషాల్లో గల్ఫ్ దేశాల్లో మొత్తం కూడా మేము అంధకారంలోకి ముంచేస్తాం, చీకట్లో మేము అమెరికా సైనికుల్ని వేటాడి మరి చంపుతామని చెప్పి ఇరాన్ కూడా హెచ్చరికలు చేస్తోంది. ఇటువైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. మేము గంట తలుచుకుంటే, అమెరికా తలుచుకుంటే ఒక గంటలో ఇరాన్ను భస్మం చేస్తాం, బూడిద చేస్తాం, మళ్ళీ తిరిగి పునర్నిర్మించడానికి అవకాశం లేకుండా చేస్తాం, కాసుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నాడు. వాళ్ళు తగ్గలేదు, వీళ్ళు తగ్గలేదు. సో ఈ 11 సెకండ్ల క్లిప్ వీడియో మొత్తం సర్క్యులేట్ అవుతోంది, వైరల్ అవుతోంది. అంతేకాదు, అక్కడితో వదిలేయలేదు. బెంజమిన్ నెతన్యాహుతో పాటు అతని సోదరుడు ఇడ్డో నెతన్యాహు కూడా చనిపోయాడు. అలాగే ఇజ్రాయెల్ మంత్రి ఇతమార్ బెన్జ్వీర్ అతను కూడా ఈ ఇరాన్ చేసినటువంటి దాడుల్లో గాయపడ్డాడని, మరొకరు మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా అతను కూడా టార్గెట్గా చేసుకున్న దాడులు జరిగి అతనికి కూడా గాయాలయ్యాయో లేకపోతే చనిపోయాడని చెప్పి వార్తల్ని ఇరాన్ ప్రసారం చేస్తోంది. ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని వార్తా ఛానళ్ళు ప్రసారం చేస్తుంది. అక్కడి నుంచి అది సోర్స్ అయింది. ఆ సోర్స్ తోటి సోషల్ మీడియా అలాగూ ఉండనే ఉంది కాబట్టి ఇక ఛానళ్ళకి ఏం కొదవలేదు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరి కథనాలు వాళ్ళు వండి వార్చేస్తూ ఉన్నారు. ఇది జరిగినటువంటి విషయం. దీనికి ఇందాక నేను చెప్పినట్టుగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఖండిస్తూ ఒక ట్వీట్ చేసింది, నమ్మకండి అని చెప్పి. అయితే నెతన్యాహు బ్రతికే ఉన్నాడని చూపించేటువంటి ఆధారాలు ఏంటి అంటే కనుక, ఈ మధ్యన అతను చాలా పబ్లిక్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. టెల్ అవీవ్లో కొన్ని దాడులు జరిగితే ఆ దాడులు జరిగిన ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారు. అవి కూడా మనకి ఫోటోలు, ఇమేజ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. కేవలం ఏంటంటే ఇరాన్ ఒక రాయి విసిరింది, చీకట్లో రాయి విసిరినట్టుగా ఒక రాయి విసిరింది. ఇలాంటి మెసేజ్ని స్ప్రెడ్ చేస్తే ఇరాన్ సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. నవేడేస్ ఏంటంటే యుద్ధం అనేది కేవలం కత్తులతోనూ లేకపోతే తుపాకులతోనూ మిసైళ్ళతోనే కాదు, ఈ విధంగా కూడా యుద్ధం చేయొచ్చు. సైబర్ వార్, ఇన్ఫర్మేషన్ వార్, సైకలాజికల్ వార్. సైకలాజికల్ వార్ అంటే ముందుగానే ప్రత్యర్థిని బలహీనపరచడం. ఆ ఎత్తుగడ ఇరాన్ పన్నినట్టుగా మనకు కనబడుతోంది. మరి ఈ ఎత్తుగడకి ఇజ్రాయెల్ ప్రజలు లొంగుతారంటే, ఇజ్రాయెల్ పుట్టిన దగ్గర నుంచి, ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో యుద్ధాల్లో 9-10 యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధంలో కూడా ఇంతవరకు ఓడిపోయినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ యుద్ధంలో ఓడిపోతారని నాకు అనిపించడం లేదు. ఇజ్రాయెల్ వాళ్ళ రక్తంలోనే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ప్రతి పౌరుడిలో కూడా శత్రువుని మట్టి కరిపించాలనేటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ కనబడి, అందుకే ప్రతి ఇంటి కింద కూడా అక్కడ ఒక బంకర్ ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా సైన్యంలో పనిచేసి తర్వాత వస్తారు. సో అలాంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి దేశంలో, అలాంటి దేశానికి నాయకుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు, ఇంకెంత సెక్యూరిటీ మధ్య ఉంటాడు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతానికి ఇరాన్ చేస్తున్నటువంటి ఒక కాన్స్పిరసీ థీరీలాగానే కనబడుతోంది. ఇరాన్ ప్రత్యర్థి దేశాన్ని బలహీనపరచడానికి ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడలో భాగంగానే ఈ ప్రచారాన్ని మొదలుపెట్టి ఉండవచ్చు అనేది నాకు అనిపించినటువంటి నా వ్యూ పాయింట్. మరి మీకేమనిపిస్తోంది? ఈ వార్త నిజమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత అతని కొడుకు కొద్ది రోజుల తర్వాత రెండో కొడుకు ముజ్తబా ఖమేనీ ఛార్జ్ తీసుకున్నాడు. అతను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా పబ్లిక్ అపీరెన్స్ ఇవ్వలేదు. అతని కుటుంబ సభ్యులు మొత్తం, అతని భార్య, అతని తల్లి, అతని సిస్టర్ అందరూ చనిపోయారు. ఇతను కూడా తీవ్రంగా గాయపడ్డాడనేటువంటి వార్తలు మీడియాలో వచ్చాయి. ముజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఎక్కడో ఒక సీక్రెట్ డెన్లో ఎక్కడో దాక్కున్నాడు. అక్కడి నుంచి ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి అతను కమాండ్స్ ఇస్తున్నాడు. ఆయన కమాండ్స్కి అనుగుణంగా ఈ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సమాచారం. లేదు, మరికొంతమంది అంటున్నారు అతను కూడా చనిపోయాడని చెప్పి మరికొన్ని వార్తలు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు విషయంలో ఎలాంటి వార్తలు అయితే సర్క్యులేట్ అయ్యాయో, ముజ్తబా ఖమేనీ విషయంలో కూడా అలాంటి వార్తలే సర్క్యులేట్ అయ్యాయి. దాన్ని ఇరాన్ ఖండించింది అనుకుంటే అది వేరే విషయం. దీన్ని ఇజ్రాయెల్ ఖండించింది. మొత్తానికి ఈ వార్తలు అటు ఇజ్రాయెల్లోనూ ఇటు అమెరికాలోనూ ఇరాన్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇద్దరు కూడా అగ్రనాయకులే. ఒకరేమో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఇంకొకరేమో అక్కడ ఖమేనీ, ముజ్తబా ఖమేనీ కొడుకు, సుప్రీం లీడర్. మరి ఈ అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.